సో ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ సమావేశం ఎట్లుండబోతుంది ఈరోజు? కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఏదో చేస్తారని ప్రజలు భ్రమపడి గవర్నమెంట్కి ఓటేయడం జరిగింది. వాళ్ళు రాటుని ప్రగతి భవన్ కూలగొట్టడంలోనే ప్రజలకు కూడా అర్థమైపోయింది, ఇది కూలగొట్టుడు ప్రభుత్వం, దీన్ని ఎప్పుడు కూల్చేద్దామనేది ప్రజలు డిసైడ్ అయిపోయిన తర్వాత ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ప్రజలు మీరెప్పుడు మళ్ళీ మాకు కనిపిస్తారు, మీరు ఏ రకంగా వస్తే మాకు మేము ఆదరించగలుగుతాం అనే దానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దాంతో కేసీఆర్ గారు ఇవాళ మాకు దిశానిర్దేశం చేయడానికి బయలుదేరి వస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 14 నెలల్లో అన్నింటిలో ఫెయిల్యూర్ అయింది. ఒక్క దాంట్లో కాకుండా ప్రగతి ప్రదంలో కానీ మిగతా వాటిలో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ విద్యుత్ రంగంలో కానీ ఆర్టీసీలో కానీ మేము ఈ గవర్నమెంట్లో ఇందులో మేము ఉన్నామని చెప్పేదానికి లేకుండా ఉన్నట్టు చేసినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ గవర్నమెంట్. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒకరి టైప్లో ఉండేది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాశనం చేసే కాంగ్రెస్ పార్టీగా తయారైపోయినట్టుంది. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ బస్టు పట్టిపోయిన పరిస్థితిలో తయారైపోయింది. అంటే అడుగున బీఆర్ఎస్ నేతలే అడ్డుపడుతున్నారు. ఇప్పుడు లగచర్ల విషయం కావచ్చు, ఉదాహరణకు తీసుకుంటే ఇక్కడ రామన్నపేట కావచ్చు, అంటే ఏ ఇండస్ట్రీని తీసుకొచ్చినా ఏ కంపెనీలను తీసుకొచ్చినా బీఆర్ఎస్ నేతలు మాత్రం అడ్డుకట్టేయడము, పబ్లిక్ను తోలియడము, బీఆర్ఎస్ కార్యకర్తలను తోలియడం, దాన్ని అడ్డుకోవడం చేయడం అనేది చేస్తున్నది తప్ప ఇంకా చేసేది ఏం లేదు. వీళ్ళకు ఓర్వలేకనే ప్రభుత్వం పైన ఇలాంటి చర్యలకు ఘటనలకు పాటుపడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండ్రు. దీన్ని ఎట్లా చూడాలి సార్? వాళ్ళ ఏదైనా ఇండస్ట్రీ కంపెనీలు గట్టిగా వచ్చినాయంటే ఎవరు ఏ ప్రభుత్వం కూడా ప్రతిపక్షం కూడా ఒప్పుకోదు. మంచి ఇండస్ట్రీలు వచ్చినప్పుడు దానికి రైతులను అనుకూలంగా ఒప్పించినప్పుడు దాన్ని గవర్నమెంట్ని మనం మెచ్చుకోగలుగుతాం. కానీ రైతుల మీద బలవంతంగా లాక్కొని గుంజుకుంటామంటే ప్రతిపక్షంలో చూస్తూ ఊరుకోదు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉంటుంది. గతంలో కేసీఆర్ గారు ఇన్ని ప్రభుత్వాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారు, ఎక్కడైనా వ్యతిరేకత అనేది ఎక్కడ రాలేదు కదా. ఎక్కడో 1% చూపించి దాన్ని 100% చూపించే పరిస్థితి కాదు. ఇవాళ మీరు 90% వ్యతిరేకత చూపించిన తర్వాత 10% నెగిటివ్ తీసుకొస్తున్నారు. ప్రజల్లో నుంచి వ్యతిరేకత మీలో దగ్గర ఉన్నప్పుడు, మీరు పరిపాలన విధానం చేతగానప్పుడు, మీరు ఈ రకంగా తయారవుతున్నప్పుడు మీకు ప్రజా వ్యతిరేకత ఆటోమేటిక్గా దానికే అదే వచ్చేస్తుంది మీ గవర్నమెంట్లో. మేము పార్టీ తరఫున మేము తీసుకురావడం, బీఆర్ఎస్ పార్టీ ఏదో ప్రజా వ్యతిరేకత తీసుకొచ్చి ప్రజా వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకురావట్లా, ప్రజలు తీసుకొని బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఎక్కడ ఉన్న బీఆర్ పార్టీని వాళ్ళ లేపుకుంటూ వస్తుంది. కాబట్టి ప్రజల్లో కూడా కేసీఆర్ గారు ఎక్కడున్నారు, మీరు ఫామ్ హౌస్లో ఉన్న ఏ రోజైనా సరే కేంద్రంలో నిధులు ఏ రోజైనా కేసీఆర్ గారు పోయి తీసుకొచ్చారా, ఏ మినిస్టర్ అయినా అడిగారా? ఇవాళ మీరు వెళ్ళి అడుగుతున్నా కానీ కేంద్ర మినిస్టర్లకు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఉంది, మీకు రూపాయి కూడా నిధులు అప్పు రూపాయలు ఉంది తెలంగాణ అన్న టైప్లో తీసుకొచ్చారు. మీరు చేసే సెంట్రల్ బడ్జెట్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎందుకు ఈ బడ్జెట్ తీసుకురాకపోవడం జరిగింది రాష్ట్రానికి? ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు అక్కడ అడిగేదానికి వీళ్ళ దగ్గర లేదండి. గతంలో కేసీఆర్ గారిని ఇదే కేసీఆర్ గారు కుటుంబం పాలన ఇది చేస్తున్నామని చెప్పేసి అన్నారు. కానీ ఇవాళ మాత్రం మీరు ఏ రకంగా అయితే కుటుంబ పాలన పోయి మీరు అందరూ ఇప్పుడు 10 మంది పంచుకుంటారు, ఏ మినిస్టర్ పంచుకోలేకుండా ఉన్నారో చూడండి. గతంలో కేసీఆర్ గారు కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబం, ఇవాళ ఏ మినిస్టర్ గారైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులు వాళ్ళ ఇది తప్ప బయట ప్రజలకు ఏం ఒరిగిందంటూ ఏం కనపట్ల. రైతు బంధు విషయంలో కానీ మిగతా సంక్షేమ పదాల విషయంలో కానీ వాళ్ళు చెప్పిన విధానానికి దానికి తోడుగానే అవుతున్నాయి. కానీ గతంలో ఎప్పుడు ఈ రకంగా లేదండి. బీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతు బంధు కానీ అది పార్టీ ఎవరనేది చూడాల, అన్ని పార్టీలకు ఇచ్చారు, అన్నిటికీ ఇచ్చుకుంటూ పోయాము. సంక్షేమ పథకాలు కూడా అదే రకంగా అయినాయి. ఇవాళ నీకు సంక్షేమ పథకాలు ఇచ్చేదానికి కూడా నీ దగ్గర జీతానికి డబ్బులు లేని పరిస్థితి. అంతలో బడ్జెట్లో ఉన్న దాన్ని జీతాలు ఇచ్చుకునే స్టేజ్కి తీసుకురాని వ్యక్తి ఎవరైనా అంటే ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు. ఒక్కొక్క పథకం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో అవన్నింటినీ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పేసి మంత్రులు అంటున్నారు, ప్రజాప్రతినిధులు అంటున్నారు, అక్కడ ముఖ్యమంత్రి గారు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అది వాళ్ళు చెప్పి మీడియాకి సమాధానం చెప్పుకునే దాని పరిస్థితిలో లోతుగా ప్రజల్లోకి వెళ్ళి మనం ఎక్కడ అడిగినట్టు ఇది కాల. ఎక్కడికైనా సరే ఏ ఊరికైనా వెళ్ళి ఏ ఇంటికైనా వెళ్ళి మీకు ఈ పథకం వచ్చిందా అని చెప్తే వాళ్ళు అంటున్నారు ఎక్కడుందండి పథకాలు ఉంటే మళ్ళీ మేము కేసీఆర్ని ఎందుకు కోరుకుంటాం, మీ పార్టీని ఎందుకు కోరుకోవాలి, ఎందుకు ఈ రకం కాంగ్రెస్ పార్టీని మేమే వేసాము, మేమే పిలిపించుకున్నాము, మళ్ళీ కేసీఆర్ గారిని మేము మళ్ళీ కోరుకుంటున్నాం. ప్రతి సంక్షేమ పథకంలో కోత. వీళ్ళు పెట్టిన ప్రగతి బంధం బిల్డింగ్ పగలగొట్టి ప్రజాపాలన అని అక్కడ అర్జీలు స్వీకరిస్తానన్న ఏ ఒక్క అర్జీ అయినా రిజర్వ్ అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రిజర్వ్ చేసేదానికి సిద్ధంగా ఉంది. దాదాపుగా అది ప్రజాభవన్ ప్రజావాణిని నిర్వహించి దాదాపుగా 14 నెలలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన
వెంటనే అక్కడ వాళ్ళు ప్రజావాణి నిర్వహిస్తున్నారు. సో అంటే ఇప్పటి వరకు కూడా అక్కడికి వచ్చే అర్జీలు కావచ్చు, దరఖాస్తులు ఏ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే లేదా ప్రజల్లో ఇంప్రూవ్మెంట్ అయితే ప్రజాభవన్కి కుప్పలుగా వస్తారు కదా. అక్కడ ఏ వర్క్ కాకపోకనే ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ మీరు ఎక్కడున్నా సరే మీ పరిపాలన బాగుంది, ఇదే అంతకుముందు ఉన్నది ఇదే ఐఏఎస్ ఆఫీసర్స్, ఇప్పుడుంది ఇదే. అతను కేసీఆర్ గారు చేయగలిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీరెందుకు చేయగలుగులేకపోతున్నారు? మీ ఆఫీసర్లు నిన్న కూడా సీఎం గారు అన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఏసీ రూమ్ లో కూర్చుంటున్నారని బయట రావట్లేదు. మీ దగ్గర దమ్ము లేదు, వాళ్ళు అనుకోవటం ప్రయోజనం. మినిమం అక్కడ ఆ ప్రజాభవన్కి వచ్చిన వాళ్లకు అంటే ప్రజాభవన్లో దరఖాస్తు చేసుకున్న లెక్కలన్నా చూపెడుతున్నదా ఈ ప్రభుత్వం? దానికి కూడా అవసరం లేదండి. అవి ఎక్కడ బుట్టదాఖలు అయిపోతున్నాయి. అక్కడికి వెళ్ళే వాళ్ళు స్టార్టింగ్ లో మీరు చూసుంటారు, ప్రజాభవన్ అనగానే మీడియా మిత్రులందరూ 20 రాష్ట్రాలు మొత్తం కూడా అమ్మ హైదరాబాద్ లో ఏదో జరిగిపోతుంది, ఈ రకంగా పరిపాలిస్తున్నారా, ఈ రకంగా ఉందని. కానీ ఇవాళ అదే హైదరాబాద్కి అక్కడ ప్రజాభవన్ దగ్గరికి వెళ్ళి ఒక మీడియా మార్నింగ్ వచ్చేవాళ్ళు కూడా లేకుండా పోయారు ప్రజా దర్బార్కి. అక్కడికి వాళ్ళు పెట్టిన వారం రోజులు అని చెప్పి 2 రోజులు తగ్గించుకున్నారు. 2 రోజులు కాదు కదా, వాళ్ళే ఎత్తేసే కార్యక్రమం కూడా ప్రజా దర్బార్ టైప్ లో తయారు చేసుకున్నటువంటి గవర్నమెంట్ అంటున్నాడు. అంటే మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాయి ఈ రాష్ట్రంలో, ఆ మొక్కని మొగలను అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ నాయకులుగా మీరు? కేసీఆర్ మొక్కని రేవంత్ రెడ్డి గారు కాదు కదా, బ్రహ్మదేవుడు దిగొచ్చినా కానీ పరిస్థితి కాదు. రేవంత్ రెడ్డి అనే మొక్కని కాంగ్రెస్ వాళ్లే తీసేసే పరిస్థితి తయారయ్యారు. కేసీఆర్ కూడా తీసేనక్కర్లేదండి. కాంగ్రెస్ లో ఉన్న కుమ్ములాట పరిస్థితిలో ఇవాళ రేపో గవర్నమెంట్ పడిపోయే రకంగా ఉందనే దానికి ఈ నిదర్శనం కూడా అదే. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బయటికి రావడం కూడా మాకు ఎప్పుడున్న అక్కడ ఫామ్ హౌస్ లో కూర్చున్నా కానీ మా పరిపాలన ఎట్లా ఉంది, ఇవాళ ఎట్లా ఉంది, కేసీఆర్ గారిని ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారే సీఎం అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ మినిస్టర్లు కూడా వాళ్ళు కూడా కేసీఆర్ సీఎం అనుకుంటున్నారు. ఆ భ్రమలోనే ఉన్నారు. కానీ ఇంకా రేవంత్ రెడ్డి గారు సీఎం కాదు, ఇతను ఏదో మాకు అల్టర్నేషన్ గా వచ్చినటువంటి కార్యకర్త, ఢిల్లీ లెటర్లో వచ్చినటువంటి సీఎం ని మేము యాక్సెప్ట్ చేయలేమనే. గ్రామాలల్లో సర్పంచుల ఆ కాల పరిమితి అయిపోయి 1 year అయిపోతుంది. ఇప్పటి వరకు కూడా అక్కడ సర్పంచ్లను నియామకం అనేది జరగడం లేదు. అంటే కేవలం వీళ్ళు కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ బీసీకి 42% ఇచ్చిన తర్వాతనే స్థానిక సమస్యల రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతామనే మాట గురించే ఇది ఆగుతుందా, లేకుంటే ఏదన్నా వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని చెప్పేసి భయపడి కూడా ఎన్నికలు పెట్టడం లేదా? కామారెడ్డి డిక్లరేషన్ అని బలవంతంగా చేసినటువంటి మనం ఒక్క డేలో కేసీఆర్ గారు ఇంటింటి సర్వే చేశారు. మీరు ఎన్ని రోజులు చేశారు బీసీ డిక్లరేషన్ సర్వేస్? అవి ఏ రకంగా తేడా వచ్చాయి? ఇవాళ వాటి పరిస్థితి ఎట్లాగా ఉంది? మేము చేసిన సర్వే ఏంటి, మీరు చేసిన సర్వే ఏంటి? ఇప్పుడు మళ్ళీ మీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు మీ సర్వేని. మీరు చేసిన గవర్నమెంట్లో ప్రతి గ్రామంలోకి ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు అడగాలన్నా కానీ ఊళ్ళోకి వెళ్ళలేని పరిస్థితులు తయారయ్యారు ఎమ్మెల్యేలు. ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరట్లా. నెరవేరుతుంటే వాళ్ళు గ్రామాల్లో తిరిగేదానికి అవకాశం ఉండేది. మనకెందుకు ఈ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు వస్తున్న నిధులతో మేము ఉన్నాము, వీళ్ళు కూడా నోరెత్తి అడగట్లా. ఉన్న గవర్నమెంట్ 5 ఏళ్ళు మనం సంపాదించుకొని తర్వాత వదిలేస్తే వదిలే పార్టీని అన్న టైప్లో ఈ ఎమ్మెల్యేలు కూడా తయారయ్యారు. అది ప్రజలు గమనించారు. ప్రజలు తగిన బుద్ధితో కూడా చెప్పేదానికి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కోరుకుంటున్నారు. అంటే ఈ రోజు సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కేసీఆర్ గారు నాయకులకి కానీ ప్రజల్లోకి మీరు ఇంకా లోతుగా వెళ్ళండి, మన కార్యక్రమాలు మనం ఏం చేసామని ప్రజలకు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండి, గవర్నమెంట్ ఏ రకంగా మనం ప్రజలకి ఇప్పించవలసిన కార్యక్రమాలు ఏమున్నాయో వాళ్ళకి ఇవ్వాల్సి ఉన్నాయని ఈ 5 ఏళ్ళలో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చేదానికే కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారే కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని ఏదో ప్రభుత్వం దించేదానికి అవకాశం చేయట్లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలను మొత్తాన్ని అమలు చేయమంటున్నారు. ముందు మా ప్రతిపక్షంగా మేము కోరుకునేది కూడా మీరు మమ్మల్ని గౌరవిస్తూనే మీరు ఏ హామీలు ఇచ్చారో అవన్నీ నిలవించేదానికోసం ప్రతి గ్రామంలో ప్రతి ఓటరు నిలదీసి అడిగేదానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నారు.